హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. మెగా డిఎస్సి 2025కు సంబంధించి డిఎస్సిలో సెలెక్ట్ అయ్యి మన సర్టిఫికేట్ల వెరిఫికేషన్లో రిజెక్ట్ అయినటువంటి లిస్టును కూడా మనం గమనించినట్లయితే డిస్టిక్ వైజ్, పోస్ట్ వైజ్, క్యాండిడేట్ వైజ్ రిజెక్టెడ్ ఎయిర్పోర్ట్ యాజ్ ఆన్ 30/8/2025. సో అనంతపూర్ డిస్టిక్ క్యాండిడేట్ నేము, ఫాదర్ నేము, పోస్ట్ నేమ్, ప్రిన్సిపాల్కి సంబంధించి ఆయన రీజన్ను కూడా, అంటే ఏ కారణం చేత రిజెక్ట్ అవ్వడం అనేటువంటి జరిగింది. ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ లేకపోవడం వల్ల ఈ క్యాండిడేట్ని ప్రిన్సిపాల్కి సంబంధించిన జాబ్లో రిజెక్ట్ చేయడం అనేటువంటి జరిగింది. కేవలం ఒక అనంతపూరే కాదండి, ఇక్కడ చూసినట్లయితే అనంతపూర్కు సంబంధించినటువంటి లిస్ట్ను కూడా మనం ప్రధానంగా గమనిస్తున్నాం. దాదాపుగా మనకు అనంతపూర్లోనే 157 మంది అటు ప్రిన్సిపల్లు, టీజీటీలు, పీజీటీలకు సంబంధించి రిజెక్ట్ కావడం అనేటువంటి జరిగింది. నెక్స్ట్ సెకండ్ లిస్ట్ కింద మనకు చిత్తూరుకు సంబంధించి టెట్ మార్కులు సబ్మిట్ చేయనందుకు లీలావతి అనే వారిని రిజెక్ట్ చేయడం అనేటువంటి జరిగింది. ఇక్కడ చూడండి, చిత్తూరు హెచ్జిటికి సంబంధించి పి బాలకృష్ణ, హెచ్జిటి నాట్ అటెండ్ ద సర్టిఫికేట్ వెరిఫికేషన్ హెల్డ్ ఎట్ చిత్తూరు. అంటే సర్టిఫికేట్లు వెరిఫికేషన్కి హాజరు కాని వారిని సైతం రిజెక్ట్ చేయడం అనేటువంటి కూడా జరిగింది. ఇదిగో చూడండి, చిత్తూరుకు సంబంధించి (341) వరకు చిత్తూరు వరకు, అంటే దాదాపుగా 200 మంది చిత్తూరులో కూడా రిజెక్ట్ కావడం జరిగింది. ఈస్ట్ గోదావరి 342తో ప్రారంభమయ్యి మనకు 463 వరకు, అంటే 461 వరకు ఈస్ట్ గోదావరి, తర్వాత గుంటూరు, ఇలా రాష్ట్రంలో 1980 మంది వరకు రిజెక్ట్ కావడం